ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. మనం వేదాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. వేదంలో అతి ముఖ్యమైన రుద్రాధ్యాయంలో కొన్ని శ్లోకాలను తెలుసుకున్నాం. ఆ తర్వాత తొలి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరలా రుద్రాధ్యాయాన్ని కొనసాగిద్దాం. యాదే రుద్ర శివా తనూరా ఘోరా పాపకాశినిం తయా నస్తనువాసంత మయా గిరీశంతాభిచాకసి. యాతే రుద్ర శివా తనూరా అఘోరా అపాపకాశినిం తయా నస్తనువా శంత మయా గిరి శంత అభిచాకసి. యాతే రుద్ర శివా తనూరా ఘోరా పాపకాశినిం తయా నస్తనువా శంత మయా గిరి శంతాభిచాకసి. ఓ రుద్ర, ఓ శివ, నీ రూపము ఘోరమైనది, అతి భయంకరమైనది మరియు మిక్కిలి శాంత స్వరూపమైనది. మిక్కిలి శాంత స్వరూపముతో కైలాస పర్వతంపై ప్రకాశించుతున్న ఓ శివ, మమ్ములను కాపాడము. ఈ శ్లోకాలలో శివుడు అతి భయంకరమైన వాడు, ఘోరమైన వాడు అని చెబుతూనే అతి శాంతమైన స్వరూపము గలవాడు అని కూడా చెబుతున్నాం. దీని అర్థం ఏమిటంటే, శాంతంలో మొదటివాడు శివుడు, అలాగే కోపంలో కూడా మొదటివాడు ఆ రుద్రుడే. యామిషుం గిరిశంత హస్తే బిభిర్యస్తవే శివాం గిరిత్రితాం గురుమాహి గుంషీ పురుషం జగత్. యామిషుం గిరిశంత హస్తే బిభిర్యస్తవే శివాం గిరిత్రితాం గురుమాహి గుంషీ పురుషం జగత్. కైలాస పర్వతంపై ఏ చేతితో అయితే బాణమును సంధింపబోతున్నావో ఓ శివ, ఆ బాణమును ఆ చేతితో లోక రక్షణకు ఉపయోగింపము. ఈ జగత్తును కాపాడుము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.